Hey, hello guys, welcome back to the channel Indian Tradition. So, good to see you back all. మొదటగా శ్రీరామనవమి శుభాకాంక్షలు మీ అందరికీ. గైస్ అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు, ఇది కొండాపూర్ రోడ్ అన్నమాట. కొండాపూర్ వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ ఇక్కడ మనకి శ్రీ సీతారామాంజనేయ స్వామి టెంపుల్ ఉంది. మీరు బోర్డు మీద చూడొచ్చు. ఇక్కడ ఉన్న ఈ అడ్రస్ తోని మీరు ఇక్కడ వచ్చి విజిట్ చేయొచ్చు అనమాట ఈ టెంపుల్ని. టెంపుల్ ఎంట్రీ అనమాట ఇది. ఇక్కడ 2 గేట్స్ ఉంటాయి. ఓకే, మనం లోపలికి రాగానే ఇక్కడ ఇది పుష్కరేణి అని చెప్పి చిన్న వాటర్ పాండ్ అన్నమాట, మనం కాళ్ళు కడుక్కోవడానికి అలా. గైస్ ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ నుంచి పబ్లిక్ చాలా వచ్చారనమాట. యాక్చువల్గా ఈరోజు మన రామనవమి కదా. దీని తర్వాత మనం ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు రైట్ సైడ్ చూస్తుండొచ్చు, ఇక్కడ నవగ్రహాలు ఉంటాయి. ఇంక ఇది టెంపుల్ క్యూ ఉంది అనమాట. నార్మల్ టైంలో అయితే మీకు ఇక్కడ ఇంత రష్ ఉండదు, చాలా ప్లెజెంట్గా చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు సుదర్శన చక్రం అది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది మన రాముల వారి టెంపుల్ అనమాట. ఆర్కిటెక్చర్ బయట చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ ఉన్న మండపం, ఇదే కళ్యాణ మండపం. ఈ రోజు మన సీతారాములకి ఇక్కడే కళ్యాణం చేస్తారనమాట. సో ఆ కళ్యాణం చేసే ముందు మండపంని ఎలా డెకరేషన్ చేశారో అది మనం చూసేద్దాం. ఇక్కడ జస్ట్ మన మండపం వెనకాలనే ఇక్కడ గోశాల కూడా ఉందన్నమాట టెంపుల్లో. ఇక్కడ చూస్తుండొచ్చు కదా మీరు, చాలా చిన్న గోవులు కూడా ఉన్నాయి. ఇక్కడ గోశాల చాలా బాగా మంచిగా ఉంది. మీరు ఎప్పుడైనా కుదిరితే ఈ టెంపుల్కి ఒకసారి విజిట్ చేయండి, ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మొత్తం సీటింగ్ ఏరియా అన్నమాట. ఇది మన రాముల వారి కళ్యాణం కోసం ఇక్కడ మొత్తం అరేంజ్ చేశారనమాట. ఈ రోజు అయితే ఇక్కడ పానకం ఇంకా హల్వా 2 ప్రసాదం లాగా భక్తులకు ఇక్కడ పంచారనమాట. అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేను స్క్రీన్లో చూపించడానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు ఇందాక నేను మీకు చూపించినట్టు ఆ వెయిటింగ్ హాల్లో ఎవరైతే అక్కడ మనీ పెట్టి పాస్ తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే అలో ఉందన్నమాట. సో మిగతా డివోటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరినీ పంపించేస్తున్నారు. సో ఇప్పుడు నేను మీకు ఇక్కడ తీసే దగ్గర ఏదైతే ఉందో ప్లేస్, ఇక్కడ నుంచి నార్మల్గా ధర్మదర్శనంకి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండి ఇక్కడ నుంచే చూడాలన్నమాట కళ్యాణంని. సో అలా లాస్ట్కి మాత్రమే ధర్మదర్శనంకి వచ్చిన వాళ్ళకి ఫ్రీగా కూర్చోడానికి పెట్టారు. సో దానికి ముందు మొత్తం ఇక్కడ అంతా 1500, 2000 అలా పెట్టి పాస్ తీసుకున్న వారికి మాత్రమే అలో ఉందన్నమాట. సో అలా నేను ఇక్కడ వీడియోస్ ఇలా షూట్ చేస్తూ ఉంటే ఇక్కడ ముందు ఒక అన్న ఉన్నారు, తను చూసారనమాట. తను చూసి నా దగ్గరకు వచ్చి అడిగారు, ఏమైంది బ్రో నువ్వు ఇక్కడ షూట్ చేస్తున్నావు అంటే చెప్పాను, ఇలా నాకు చిన్న ఛానల్ ఉందన్న, ఇలా నేను షూట్ చేయడానికి వచ్చాను కానీ లోపల అలౌ చేయట్లేదు అని. ఇక్కడ చూస్తున్నారు కదా, నా పక్కన ఉన్నారు మన అన్న పేరు గణేష్ అన్నమాట. సో యాక్చువల్లీ ఇక్కడ లోపల మనకి ఎంట్రీ టికెట్ కాస్ట్ వచ్చేసి 1500. సో ఇక్కడ మీరు నేను వెనకాల స్క్రీన్స్ ఉన్నాయి కదా, మన వెనకాల స్క్రీన్ ప్లే అవుతుంది కదా మీకు కనిపిస్తుంది. సో ఈ స్క్రీన్స్ ఇవన్నీ సెటప్ చేసింది మన అన్న వాళ్ళే అంట. సో యాక్చువల్లీ మనకి యాక్సెస్ లేదు. సో ఈ రోజు ఈ రామనవమికి దేవుడే మనకి అన్నను పంపించాడు. సో ఈ గేవ్ అస్ యాక్సెస్ అన్నమాట లోపలికి వెళ్ళడానికి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. వెల్కమ్. జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్.
గైస్ అలా మనకి పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం స్టేజ్ ముందు కూర్చొని ఈ వీడియో అంతా తీసామన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న స్కిట్ సీతారాముల కళ్యాణంది పర్ఫామ్ చేశారు భరతనాట్యంలో. సో ఇక్కడ మీరు చూస్తుండొచ్చు, మనం అంత ముందు కూర్చొని ఉన్నామన్నమాట ఇక్కడ విఐపి గెస్ట్ సీటింగ్ ఏరియాలో. గైస్ ఇక్కడ మీరు చూస్తున్నారు, టెంపుల్ వారి ఆధ్వర్యంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీతారాముల కళ్యాణంకి ముందు వియంకుల వారు అసలు సీతారాముల గురించి వాళ్ళు వివరాలన్నీ చెప్తూ వాళ్ళ గుణగణాలు ఏంటి, అసలు ఎలా, వాళ్ళ విశేషాలు ఏంటి అని చెప్పి అన్నీ మనకి వివరిస్తూ ఇక్కడ ఒక చిన్న స్కిట్ పర్ఫామ్ చేశారనమాట. ఇలా చేస్తూ, ఎందుకంటే ఊరేగింపు అవుతూ సీతారాములు వచ్చేంత వరకు వీళ్ళు ఒక టైం బయింగ్గా ఇది ఒక చిన్న స్కిట్ పర్ఫామ్ చేశారనమాట వాళ్ళ తరపు నుంచి. సో అది చూసేయండి. దీని తర్వాతకి సీతారాముల వారిని ఊరేగిస్తూ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. అది అయిపోయిన తర్వాతకి ఇంకా రాముడిది కళ్యాణం స్టార్ట్ అవుతుంది అనమాట. చెలువోపుచున్నట్టి సీతా సమేతుడై కొలువు తీరిన మా కోదండరాముని కంటి నేడు మారామున ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆదినారాయణుడు ధర్మ సంస్థాపనార్థం ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ప్రస్తుతం మారీచ, సుబాహు, ఖరదూషణ, కుంభకర్ణ, రావణాది మహారాక్షస సంహారానికై శ్రీరాముడుగా అవతరించాడు మా స్వామి. వారు అప్పుడప్పుడు కోపం తెచ్చుకుని ప్రస్తుతం వరుడు సకల శుభలక్షణ సంపన్న అయిన అపర లక్ష్మీదేవి వంటి వధువు కోసం అన్వేషిస్తూ ఇలా మీ ఊరు వచ్చాం. మా కార్యం సఫలం చేస్తారేమోనని ఆశిస్తూ సాంజన్యబద్ధంగా దాసోహాలు సమర్పిస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయితే ఇప్పుడు మీరు చూసినట్టు సీతారాములని తీసుకొచ్చారు కదా, అయితే రాముడు అలా ఊరేగిస్తూ అక్కడ ఇప్పుడు అయితే సీతమ్మ వారిని చూడడానికి వచ్చినట్టు తీసుకొని వచ్చారు ఫస్ట్. సో ఇది అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ సీతారాములని కళ్యాణంకి తీసుకొని వస్తారనమాట. ఇప్పుడు వచ్చినప్పుడు దాని తర్వాత నుంచి కళ్యాణ ఘట్టం మొదలవుతుంది. దానికి ముందు ఇప్పుడైతే ఇక్కడ జరిగే ఈ స్కిట్ ఇదంతా కంప్లీట్ చేశారు. ఇంకా దీని తర్వాత కళ్యాణ ఘట్టం ఏదైతే ఉంటుందో అదంతా మీరు చాలా జాగ్రత్తగా చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కటి చిన్న చిన్న డీటెయిల్స్, ఎందుకంటే నేను మరీ అన్ని మీకు ఇలా వీడియోలో చెప్తూ ఉంటే ఇంకా మీరు ఆ కళ్యాణ ఘట్టం ఏమైనా మిస్ అయిపోవచ్చాము. సో అందుకే అంటున్నాను, చాలా జాగ్రత్తగా చూడండి, ప్రతి ఒక్క చిన్న డీటెయిల్ని మిస్ అవ్వకుండా మీరు నెక్స్ట్ నుంచి. అలాగే మీరు వీడియోలో బాగా గమనించాలి. నెక్స్ట్ స్వామివారికి పాదాలు కడుగుతారు, జంజం ధరిస్తారు, దాని తర్వాతకి జీలకర్ర బెల్లం పెడతారు, అన్నీ అవుతాయి. మీరు ఆ ప్రతి ఒక్కటి చూస్తూ గమనిస్తూ మంచిగా చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. రమణీయ గాత్ర పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర సీతా Download this music on yellowtunes.net.
సార్వభౌమాయ మంగళ గోవింద రామచంద్ర భగవానికి జై జై లక్ష్మణ స్వామికి జై పవన సుత హనుమానికి జై జై శ్రీరామ్. శ్రీరామ్ చలోక మధ్యే పరిభ్రమమానానాం అనేక గోతల తలాతల రసాతల మహాతల పాతాళాది సప్తలోకానాం ఉపరితలే అవిద్యా వాసనయా ప్రవర్తమానే అస్మిన్ సంసార చక్రే మహతి నానాయోనిషు కేనాపి భాగ్య విశేషేణ ఇదానీ మనుష్య జన్మ ప్రాప్తవతః మమ జన్మ ప్రభృతి ఏతత్ క్షణపర్యంతం వృధానా నవవిధాన మహాపాతక ఉపపాతక ఆదీనా సద్యః అపనోదన ద్వారా శ్రీమన్నారాయణ కైంకర్య రూపం కన్యాదానం అహం కరిష్యే. యస్మాదస్య ప్రధానేన అదశాంతిం ప్రయచ్చ మే సమస్తలోక జనని భూవరాహ సముద్రద అనంత పుణ్యబలధం భూదానం ప్రయచ్చ మే. తదా ధ్రువాం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిబ్రువన్. महालक्ष्मी माई की मांगल्य धारण मुहूर्तम శుభోర్తో అస్తు. అందరు నమస్కారం చేసుకోండమ్మా, చేతులెత్తి నమస్కారం చేసుకోవాలి. గోవింద గట్టిగా చెప్పాలి, గోవింద. మంగళ్యం తంతురక్షణ హేతునా కండే బద్నామి భగవాన్ దేవ శరదాం సదాం మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతునా కండే బద్నామి భగవాన్ దేవ శరదాం సదాం మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు.
గైస్ చూసారు కదా మీరంతా, అసలు మన సీతారాముల కళ్యాణం ఎంత బాగా, ఎంత వైభవంగా, ఎంత మంచిగా జరిగిందో. ఇలా సంతోషంగా నాట్యం చేస్తూ వారు చిందులేస్తూ ఆ పూలదండలు ఏవైతే ఉన్నాయో సీతారాముల వారివి ఇక్కడ ఇలా ఆడుతూ తర్వాత దేవుళ్ళకి సమర్పించారు. దీని తర్వాతకి అసలు మీరు భక్తులను చూడొచ్చు, ఎంతమంది వేచి ఉన్నారో అసలు ఈ సీతారాముల కళ్యాణం చూడడానికి కోసం. అసలు చెప్పాలంటే నిజంగా నేను చాలా అదృష్టంగా అనుకుంటున్నాను. నాకు ఇంత దగ్గరగా కూర్చొని చూసే అవకాశం ఇచ్చినందుకు దేవునికి నేను సదా కృతజ్ఞుడిని ఉంటాను. అలాగే నాకు పాస్ ఇచ్చిన గణేష్ బ్రో ఎవరైతే ఉన్నారో, అసలు ఈ వీడియో క్రెడిట్ అంతా అసలు నేను తనకే ఇస్తాను. ఎందుకంటే వారు కనుక లేకుంటే మనకి ఇంత అద్భుతమైన అవకాశం దొరికేది కాదేమో బహుశా. ఇలా ఇక్కడ వేచిన డివోటీస్ అందరికీ సపరేట్గా అన్నప్రసాదం పెట్టారనమాట. దీని తర్వాత అయిపోయిన వెంబట్టి మేము అందరం దర్శనం చేసుకొని రాముల వారి కళ్యాణం చేసిన అక్షంతలు మాకు ఇచ్చారనమాట. మేము అవి 2 కలెక్ట్ చేసుకుని దాని తర్వాతకి అన్నప్రసాదం కోసం అయితే సపరేట్గా ఇక్కడికి వచ్చేసాం. మీరు ఇక్కడ చూస్తుండొచ్చు, అందరు భక్తులందరూ కూర్చొని అన్నప్రసాదం తీసుకుంటున్నారు. ఇదే అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఇంత బాగా పెట్టారు కదా, చాలా సింపుల్గా నీట్గా చాలా మంచిగా పెట్టారు. సో మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్, అసలు శ్రీరామనవమి మనం ఎందుకు జరుపుకుంటాం? సో శ్రీరామనవమి ఏ రోజు జరుపుకుంటాం? ఈ చైత్రమాసం మనం చెప్పాం కదా, చైత్రమాసం చాలా గొప్పదన్నమాట. ఎందుకు అంటే ఈ చైత్రమాసంలోనే మనకి ఉగాది కూడా ఉంది. ఒక న్యూ బిగినింగ్ కూడా స్టార్ట్ అయింది మనకు అక్కడ నుంచి. ఆ న్యూ బిగినింగ్ స్టార్ట్ అయిన తర్వాతనే చాలామంది పెళ్ళిళ్ళు అయ్యే ముందు ఏమంటారంటే, సీతారాములకి పెళ్ళి అయిన తర్వాతనే వాళ్ళ అక్షంతలు పడ్డ తర్వాతనే వేరే శుభకార్యాలు జరగాలి అని అంటారు. సో శ్రీరామనవమికి అంత ప్రాధాన్యత ఉందన్నమాట మన పురాణాల్లో. అండ్ శ్రీరామనవమి జరుపుకునే రోజు ఏది అని అంటే చైత్రశుద్ధ నవమి అన్నమాట. ఈ చైత్రశుద్ధ నవమి అనేది ఈ చైత్రమాసం స్టార్ట్ అయిన తర్వాతకి మనకి చైత్ర నవరాత్రులు అని ఉంటాయి. ఆ చైత్ర నవరాత్రులు స్టార్ట్ అయిన తర్వాతకి వచ్చిన 9వ రోజే ఈ మన చైత్ర నవమి. ఆ చైత్ర నవమినే మనం శ్రీరామనవమిగా జరుపుకుంటాం. శ్రీరామనవమిగా మనం జరుపుకోవడానికి రీజన్ ఏంటి అని అంటే, మన శ్రీరామచంద్రమూర్తి ఇదే రోజు పుట్టాడు అని చెప్పి మనకు ప్రతీది. అండ్ శ్రీరామచంద్రమూర్తి పుట్టిన రీజన్ ఒకటే కాదనమాట, ఇంకోటి మంచి చెడు మీద గెలిచిందని చెప్పి, అధర్మాన్ని నాశనం చేసి ఒక ధర్మాన్ని స్థాపించిన రోజు అని చెప్పి, చాలా 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 మంచి రోజు అనమాట ఈరోజు. చాలా ఉన్నాయి దీని గురించి. సో అందుకే శ్రీరామనవమిని మనం చాలా గొప్పగా జరుపుకుంటాం. ఇంకోటి, అసలు శ్రీరామచంద్రమూర్తి ఎవరు? మన దశరథ మహారాజు ఇంకా కౌసల్య గారు ఉన్నారు కదా, వాళ్ళకు పుట్టిన మన మొదటి సంతానమే మన శ్రీరామచంద్రమూర్తి అన్నమాట. అండ్ సూర్యవంశంలో పుట్టారు మన శ్రీరామచంద్రమూర్తి. అంత తేజోమూర్తి సూర్యవంశంలో పుట్టినా కానీ తన చూపులలో, తన మాటలలో, తన నడవడికలలో అన్నిట్లలో చంద్రుడికి ఉన్నంత చల్లదనంగా, అంత కైండ్నెస్గా, అంత మంచిగా ఉంటారనమాట. సో అతనికి ఉన్న గుడ్ క్వాలిటీస్ అవి మనకి చెప్పలేము, అసలు మనం వర్ణించలేము. అంత మంచిగా ఉంటారు కాబట్టి అందుకే అతనికి ఆది పురుషుడు అని పేరు కూడా వచ్చింది. అండ్ ఇంకోటి, శ్రీరామచంద్రమూర్తిని ఏకపత్రివత్రుడు అండ్ ధర్మవంతుడు ఎన్ని విధాలుగా పిలుస్తారు. సో ఇవన్నీ పిలవడానికి రీజన్ ఏంటంటే అతని గుడ్ క్వాలిటీస్ అన్నమాట. ఆ క్వాలిటీస్ అసలు ఎవరికి ఇప్పటి వరకు దేవుళ్ళకి కానీ మనుషులకు కానీ ఎవరికి లేవు. అందుకే శ్రీరామచంద్రమూర్తిని మనము అంత ఆదర్శవంతంగా తీసుకుంటాం అన్నమాట. ఇంకోటి, శ్రీరామచంద్రమూర్తి నామంలో ఎంత పవర్ ఉందనంటే, రామనామం గొప్పదా రామబాణం గొప్పదా అంటే మనందరం రామనామమే గొప్పది అని అంటాం. ఎందుకంటే రామబాణాన్ని రాముడు స్వయంగా వదలాలి. ఇప్పుడు అయితే రాముడు లేరు కదా మరి వదలడానికి. మరి ఆ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే తన నామం చాలు. జై శ్రీరామ్ అని చెప్పి మనం చెప్పే ఈ శ్రీరామ నామం చాలు. హనుమంతుల వారికి అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఆ పవర్? అది శ్రీరాముడి నామం నుంచే. అతను నిత్యం రామనామాన్ని కూర్చొని జపిస్తూ ఉంటారు. అలానే మనం కూడా మన ఇండియన్ ట్రెడిషన్ని, మన కల్చర్ని పాస్ చేస్తుండాలి. ఎక్కడ శ్రీరామ నామం ఉంటుందో, ఎక్కడ శ్రీరాముడిది మనం ధ్యానం చేసి శ్రీరామచంద్రమూర్తి గురించి మనం ఎక్కడైతే ఇలా పూజలు చేసి యాగాలు చేస్తామో అక్కడ హనుమవారు ఉంటారని చెప్పి తాను ప్రతిజ్ఞ చేశారు. సో మనం శ్రీరామచంద్రమూర్తి నామం తీసుకుంటే ఆటోమేటిక్గా అక్కడ హనుమవారు వచ్చేస్తారనమాట. సో మనకు భయపడాల్సిన అవసరం లేదు. గొంతెత్తి చెప్దాం మనందరం జై శ్రీరామ్ అని చెప్పి. ఈ ఒక్కరోజే కాదు, ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ శ్రీరామచంద్రమూర్తి అంటేనే మన సనాతన ధర్మం. మన సనాతన ధర్మంని మనం గొంతెత్తి చెప్పాలి భయపడకుండా. ఓకే,
జై శ్రీరామ్. ఓం మంగళం భగవన్ విష్ణు మంగళం గరుడధ్వజ. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.